Hey, hello, hi. My name is Vijay, and welcome back to my channel. Today we have to discuss about the topic is quality risk management part 2 వీడియో. మీరు పార్ట్ 1 వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్లో యాడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయినా కానీ చూడొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా కానీ వీడియో డైరెక్ట్గా పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూస్తే కొంచెం క్లియర్గా అర్థమైంది. సో ఇంకా లేట్ ఎందుకు, డైరెక్ట్గా వీడియోలోకి మనం ఎంటర్ అయిపోదాం. సో రిస్క్ అసెస్మెంట్ ఇంక్లూడ్స్ ఐడెంటిఫికేషన్, అనాలిసిస్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ రిస్క్స్. అంటే రిస్క్ అసెస్మెంట్ అంటే ఇందులో 3 భాగాలు అనేవి ఉంటాయి, 3 స్టెప్స్ అనేవి ఉంటాయి. అంటే ఐడెంటిఫికేషన్, అనాలిసిస్, ఇవాల్యుయేషన్ అనేవి. ఐడెంటిఫికేషన్ అంటే ఏ రిస్క్ ఉందో గుర్తించేది మనం ఐడెంటిఫికేషన్ అంటాం. అంటే డ్రైయింగ్లో సాల్వెంట్ రెసిడ్యూ ఏదైనా ఉందో వాటిని గుర్తిస్తుంటాం. అలాగా అంటే అనాలిసిస్ అంటే ప్రాబబిలిటీ అండ్ సివియారిటీని క్యాలిక్యులేట్ చేయడం అనమాట. ఇవాల్యుయేషన్ అంటే రిస్క్ యాక్సెప్ట్ చేయాలా లేదా కంట్రోల్ చేయాలా నిర్ణయించేది ఇవాల్యుయేషన్లో మనకి తెలుస్తూ ఉంటుంది. అసలు రిస్క్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? రిస్క్ ఐడెంటిఫికేషన్ ఇస్ ఏ సిస్టమాటిక్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు రికగ్నైజ్ హజార్డ్స్ రిఫరింగ్ టు ద రిస్క్ క్వశ్చన్. అంటే రిస్క్ ఐడెంటిఫికేషన్ అంటే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా హజార్డస్ గుర్తించడం. ఉదాహరణకి ఏపీఐ రియాక్షన్లో అన్‌కంట్రోల్డ్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు థర్మల్ రన్‌అవే రిస్క్ అనమాట. అలా. అంటే రిస్క్ అనాలిసిస్ వచ్చేసరికి రిస్క్ అనాలిసిస్ ఈజ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ది రిస్క్ అసోసియేటెడ్ విత్ ది ఐడెంటిఫైడ్ హజార్డ్స్. అంటే రిస్క్ అనాలిసిస్ అంటే హజార్డ్ వల్ల కలిగే డ్యామేజ్ ఎంత అనేది మెజర్ చేయడం ఇందులో. అంటే అనాలిసిస్ కదా! వాటిల వల్ల కలిగే దీన్ని మెజర్ చేసే ఎంత అనేది ఈ రిస్క్ అనాలిసిస్‌లో తెలుస్తూ ఉంటుందన్నమాట. రిస్క్ ఇవాల్యుయేషన్ అంటే కంపెనీ స్టాండర్డ్స్ రిస్క్ క్రైటీరియాతో కంపేర్ చేసి యాక్షన్ డిసైడ్ చేయడం అనమాట. ఇందులో 4.2 వచ్చేసరికి రిస్క్ కంట్రోల్. అంటే రిస్క్ కంట్రోల్ అంటే రిస్క్‌ని రెడ్యూస్ చేసి లేదా యాక్సెప్ట్ చేయడం అనమాట. అంటే ఏదైనా రెడ్యూస్ అయినా చేయాలి, లేదంటే యాక్సెప్ట్ అయినా చేయాలి. అదే రిస్క్ కంట్రోల్. అంటే ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఫిల్టర్ ఇంటిగ్రిటీ టెస్ట్ చేసి ఏపీఐలో పార్టికల్ రిస్క్ రెడ్యూస్ చేయడం అలాంటివి. నెక్స్ట్ రిస్క్ కంట్రోల్ కెన్ ఇంక్లూడ్ రిస్క్ రిడక్షన్ ఆర్ యాక్సెప్టెన్స్. ఇందాక మనం మాట్లాడుకున్నది రిస్క్ రిడక్షన్ అంటే కంట్రోల్ స్ట్రాటజీని ఇంప్రూవ్ చేయాలి. అంటే కంట్రోల్ స్ట్రాటజీస్ అనేవి ఇంప్రూవ్ చేస్తూ ఉండడం. లేదంటే రిస్క్ యాక్సెప్టెన్స్ అంటే రిస్క్ నెగ్లిజిబుల్ అయితే యాక్సెప్ట్ చేస్తూ ఉండడం ఇలాగా. నెక్స్ట్ అన్‌కంట్రోల్డ్ రిస్క్ షుడ్ బి యాక్సెప్టెడ్. అంటే ఏపీఐలో అన్‌కంట్రోల్డ్ రిస్క్స్ ఏమేమి ఉంటాయి మనకి? జీనోటాక్సిక్ ఇంప్యూరిటీస్, లేదంటే మైక్రోబియల్ కంటామినేషన్ ఏదైనా జరిగినా వాటిని మనం యాక్సెప్ట్ చేయకూడదు. వీటిని యాక్సెప్ట్ చేస్తే పేషెంట్ సేఫ్టీకే మనకి ఇంకా ఆహ్, ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో, అందుకని ఇలాంటివి మాత్రం యాక్సెప్ట్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ కమ్యూనికేషన్. అంటే క్యూఏ, క్యూసీ, ప్రొడక్షన్, రెగ్యులేటరీ టీమ్స్ మధ్య రిస్క్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉండడం. అంటే ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు సాల్వెంట్ కంటామినేషన్ రిస్క్ ఉంటే అది క్యూఏ రెగ్యులేటర్‌కి ఇమ్మీడియేట్‌గా ఇన్ఫార్మ్ చేయాలి. మరి ఈట్ల ద్వారా వచ్చే రిస్క్ ఖచ్చితంగా ఫస్ట్ మనం రెగ్యులేటర్‌కి, ఏజెన్సీకి మనం ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ రివ్యూ. రిస్క్ రివ్యూ అంటే పీరియాడికల్‌గా మనం రిస్క్ డాక్యుమెంట్స్ అనేవి రివ్యూ చేసి వాటిని అప్డేట్ చేయడం అనమాట. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి అంటే రిస్క్ మేనేజ్మెంట్ యొక్క మెథడాలజీ ఏందంటే, ఏపీఐ ఇండస్ట్రీలో క్యూఆర్ఎం చేయడానికి కొన్ని టూల్స్ అనేవి వాడుతూ ఉంటారు. అవి ఏంటంటే ఎఫ్ఎంఈ అంటే ఫెయిల్యూర్ మోడ్ అండ్ ఎఫెక్ట్స్ అనాలిసిస్, లేదంటే హజోప్ అంటే హజార్డ్ అండ్ ఆపరబిలిటీ స్టడీ అనేది, లేదంటే ఫిష్ బోన్ డయాగ్రామ్ వీటిని మనం ఇషక్వా డయాగ్రామ్ అని కూడా అంటాం. అలాగా. నెక్స్ట్ రిస్క్ ర్యాంకింగ్ అండ్ ఫిల్టరింగ్. నెక్స్ట్ ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ ఎఫ్‌టీఏ అంటాం వీటిని. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం క్రిస్టలైజేషన్ జరుగుతుంటది. ఏదో ఒక ప్రాసెస్ అనేది తీసుకుంటాం. ప్రాసెస్‌లో క్రిస్టలైజేషన్‌లో పార్టికల్ వేరియేషన్ స్టడీ కోసం మనం ఎఫ్ఎంఈ అనేది వాడతారు. అలాగే ఒక్కొక్క టూలు ఒక్కొక్క రిస్క్‌ని బేస్ చేసుకొని మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగా. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ క్వాలిటీ రిస్క్ మేనేజ్మెంట్ ఇంటూ ఇండస్ట్రీ అండ్ రెగ్యులేటరీ ఆపరేషన్స్. అంటే క్యూఆర్ఎంని ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్‌లో అన్ని చోట్ల ఇంటిగ్రేట్ చేస్తారు. అంటే డెవలప్‌మెంట్ దగ్గర నుంచి మనం యూజ్ చేస్తాం. అంటే డెవలప్‌మెంట్‌లో మనం ఏంటి ఇంప్యూరిటీ ప్రొఫైలు
అంటే క్రైటీరియా, ఐ మీన్ క్రిటికల్ ప్రాసెస్ స్టెప్స్, ఐడెంటిఫికేషన్ ఇలాంటివన్నీ మన డెవలప్‌మెంట్ స్టేజ్‌లో. టెక్నాలజీ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ వచ్చేసరికి మనకి ఒక సైట్ అంటే న్యూ సైట్‌లో సేమ్ రిస్క్ అనాలిసిస్ రిపీట్ చేయడం. వాలిడేషన్ వచ్చేసరికి ఇందులో ప్రాసెస్ వాలిడేషన్, క్లీనింగ్ వాలిడేషన్, రిస్క్ అసెస్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. అది చేంజ్ కంట్రోల్ వచ్చేసరికి మనకి ఆర్ఎం వెండర్ లేదంటే చేంజ్ రిస్క్ ఇవాల్యుయేషన్స్ ఇవన్నీ ఇందులో చేంజ్ కంట్రోల్‌లో మనం పార్ట్‌గా విభజించుకుంటాం. అంటే డీవియేషన్ ఇన్వెస్టిగేషన్‌లో బ్యాచ్ ఫెయిల్యూర్ రూట్ కాజ్ అనాలిసిస్ దగ్గర కూడా మనం ఇది యూజ్ చేస్తూ ఉంటాము. క్యూఆర్ఎం అనేది. నెక్స్ట్ రెగ్యులేటరీ అంటే ఇన్స్‌పెక్షన్ ఫైండింగ్స్ ఏమైనా అయినాయి అనుకో, ఆ రిస్క్ క్లాసిఫికేషన్ కోసం మనం ఈ టూల్ అనేది యూజ్ చేస్తుంటాం. అలాగే ప్రతి దాంట్లో మనకి ఇది ఇంటిగ్రేట్ అవుతూ వస్తుందనమాట. ప్రతి స్టెప్‌లోను. అంటే ఇది డెవలప్‌మెంట్‌లో, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌లో, వాలిడేషన్‌లో, చేంజ్ కంట్రోల్‌లో, డీవియేషన్ ఇన్వెస్టిగేషన్‌లో, రెగ్యులేటరీలో అలా ప్రతి దాంట్లో మనం దీన్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటున్నాం. సో, ఇక్కడ డెసిషన్ మేకర్స్ అంటే ఎవరు? ఇందులో క్యూఏ హెడ్, ప్లాన్ హెడ్ లేదంటే ఆర్ఏ హెడ్ వంటి వారనమాట. అంటే కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు. వీరికి నాలెడ్జ్ మరియు అథారిటీస్ అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి క్రిటికల్ డీవియేషన్స్, చేంజ్ కంట్రోల్స్ లేదంటే ఏపీఐ ఇంప్యూరిటీ లిమిట్స్ వంటి విషయాల్లో టైమ్లీ డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. అలా. నెక్స్ట్ డిటెక్టబిలిటీ. డిటెక్టబిలిటీ అంటే ఒక రిస్క్‌ను ఎంత ఎర్లీగా గుర్తించగలమన్నది. అంటే ఉదాహరణకి ఒక ఏపీఐలో రెసిడ్యువల్ సాల్వెంట్స్ హైగా ఉంటే అది జీసీ అంటే గ్యాస్ క్రోమటోగ్రఫీ టెస్ట్ ద్వారా ఎర్లీగా అనేది డిటెక్ట్ అనేది అవుతుంది. అలా. నెక్స్ట్ హార్మ్. హార్మ్ అంటే డ్యామేజ్ టు హెల్త్ ఇంక్లూడింగ్ ద డ్యామేజ్ దట్ కెన్ అక్కర్ ఫ్రమ్ లాస్ ఆఫ్ ప్రోడక్ట్ క్వాలిటీ ఆర్ అవైలబిలిటీ. అంటే హార్మ్ అంటే పేషెంట్‌కి కలిగే నష్టం అనమాట. అంటే ఏపీఐలో క్వాలిటీ ఇష్యూ ఉంటే లేదా అది ఏపీఐ మార్కెట్‌లో అందుబాటులో లేకపోతే పేషెంట్‌కి అనేది హార్మ్ జరుగుతుంది. అంతే కదా అని అర్థం. ఇప్పుడు టైంకి మెడిసిన్ దొరకకపోయినా కానీ అది పేషెంట్ యొక్క సేఫ్టీకి మన ఇంపాక్ట్ కలిగించే పద్ధతిలో ఉన్నాను. అందుకనే మార్కెట్‌కి కూడా మనం ఎంత ఎర్లీగా అంత ఎర్లీగా రీచ్ అవ్వాలనమాట. నెక్స్ట్ హజార్డ్. హజార్డ్ అంటే ఏంటి? నష్టం. అంటే నష్టం కలిగించే కారణం అనమాట హజార్డ్ అంటే. ఉదాహరణకి టాక్సిక్ ఇంప్యూరిటీ లేదంటే క్రాస్ కంటామినేషన్ లేదంటే రాంగ్ సాల్వెంట్ యూసేజ్ ఇవన్నీ హజార్డ్స్ అలా. క్రాస్ కంటామినేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది హజార్డ్. అంటే ఎంతో కొంత నష్టం అనేది కలిగిస్తూ ఉంటుంది కదా ఇవన్నీ. నెక్స్ట్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. అంటే ఏపీఐ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అంటే ఆర్&డి డెవలప్‌మెంట్ నుంచి మొత్తం అన్నీ ఇంకా అంటే ఆర్&డి డెవలప్‌మెంట్ తర్వాత స్కేల్ అప్, తర్వాత కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, ఫైనల్‌గా ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత డిస్కంటిన్యూషన్ వరకు ఉన్న అన్ని స్టేజెస్‌ని మనం ఈ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అంటాం. అంటే రిస్క్ మేనేజ్‌మెంట్ అన్ని స్టేజెస్‌లో కంటిన్యూస్‌గా ఉండాలి. అలా. నెక్స్ట్ క్వాలిటీ. క్వాలిటీ అంటే క్వాలిటీ అంటే ఏంటి? ఏపీఐ ప్యూరిటీ లేదంటే పొటెన్సీ లేదంటే సేఫ్టీ, స్టెబిలిటీ అన్నిటిలో రిక్వైర్మెంట్స్ అనేది మీట్ అవ్వాలి. ఉదాహరణకి ఫార్మకోపియాలో చెప్పిన ఇంప్యూరిటీస్ లిమిట్స్‌ను మీట్ అయ్యే విధంగా ఉండాలి. అలాంటి ప్రొడక్ట్‌ని మనం క్వాలిటీ ప్రొడక్ట్ అంటాం. అలాంటి డ్రగ్‌ని మనం క్వాలిటీ డ్రగ్ అనేది అంటూ ఉంటాం. నెక్స్ట్ క్యూఆర్ఎం క్వాలిటీ రిస్క్ మేనేజ్మెంట్ అంటే అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే ఐడెంటిఫై రిస్క్స్ అంటే కంట్రోల్ అంటే ఇంపాక్ట్ అంటే అసెస్మెంట్ అంటే మనకేంటి ఒక రిస్క్‌ని ఐడెంటిఫై చేయడం అనేది అసెస్మెంట్ అంటాం. కంట్రోల్ అంటే అంటే కాపాని ఏదైనా ఇంప్లిమెంట్ చేసామనుకో అది మనం కంట్రోల్ చేసినట్టే కదా! అక్కరెన్స్‌ని మనం కంట్రోల్ చేస్తున్నట్టే కదా! రికరెన్స్ చేస్తున్నాం కదా! అలాగా. కానీ నెక్స్ట్ కమ్యూనికేషన్ అంటే టీమ్‌తో షేర్ చేయడం. అలా. రివ్యూ. రివ్యూ అంటే ఏంటి? ట్రెండ్‌ని చెక్ చేయడం, లేదంటే రీచెక్ చేయడం. ఆ రిస్క్‌కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ ఒకసారి రీచెక్ చేయడం. అలాంటి వాటిని మనం రివ్యూ అంటాం. ఈ 4 స్టెప్స్ ఫాలో చేస్తూ ఏపీఐ క్వాలిటీ అనేది ప్రొటెక్ట్ చేయడం అనమాట. క్యూఆర్ఎం అంటే. నెక్స్ట్ క్వాలిటీ సిస్టమ్. అంటే క్వాలిటీ సిస్టమ్ అంటే ఎస్ఓపీస్ లేదంటే క్యూఏ ఓవర్‌సైట్ లేదంటే ట్రైనింగ్ లేదంటే డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్ అండ్ వాలిడేషన్ ఇవన్నీ కలిపి మనం కంపెనీ ఫాలో చేసే ఫుల్ క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్‌నే మనం క్వాలిటీ సిస్టమ్స్ అనేవి అంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ రిస్క్. రిస్క్ అంటే ఏంటి? మనకి ప్రాబబిలిటీ ప్లస్ సివియారిటీ అన్నారు. అంటే ఒక రియాక్టర్‌లో టెంపరేచర్ ఎక్స్కర్షన్ జరిగితే అంటే ఇంప్యూరిటీ జనరేట్ అయ్యే ప్రాబబిలిటీ అనేది ఉంది.
అది సివియర్ అయితే మరి ప్రొడక్ట్ అనేది మరి రిజెక్ట్ అనేది అవుతుంది. ప్రాబ్లమ్ చాలా చిన్నదే. కానీ అది సివియర్‌గా అయితే మరి దాని మన ప్రొడక్ట్ ఏం చేస్తాం? అర్జెంట్‌గా రిజెక్ట్ చేస్తాం. ఇక్కడ రిజెక్ట్ ఎవరు చేస్తారు? మనం ఇందాక మాట్లాడుకున్నట్టే డెసిషన్ మేకర్స్ అనేవాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అలాగా. నెక్స్ట్ రిస్క్ అసెస్‌మెంట్. రిస్క్ అసెస్‌మెంట్ అంటే ముందుగా హజార్డ్స్ ఐడెంటిఫై చేసి, వాటి ప్రాబబిలిటీ అండ్ సివియారిటీ చెక్ చేసి డెసిషన్ తీసుకోవడం. వాటిని మనం రిస్క్ అసెస్‌మెంట్ అంటూ ఉంటాం అనమాట. అంటే ఒక రా మెటీరియల్‌లో అన్‌నోన్ ఇంప్యూరిటీస్ ఉంటే దాని ఇంపాక్ట్ చెక్ చేయడం అనమాట. దాన్ని మనం రిస్క్ అసెస్‌మెంట్ అంటూ ఉంటాం. అంటే ఇంపాక్ట్‌ని చెక్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక రిస్క్‌లో ఒక ఇంప్యూరిటీ అదే అన్‌నోన్ ఇంప్యూరిటీలో ఫార్మ్ అయితే. నెక్స్ట్ రిస్క్ కంట్రోల్. అంటే యాక్షన్స్ ఇంప్లిమెంటెడ్ రిస్క్ మేనేజ్మెంట్ డెసిషన్స్. అంటే రిస్క్ కంట్రోల్ అంటే ఒక రిస్క్‌ని మినిమైజ్ చేయడానికి తీసుకునే యాక్షన్ అనమాట రిస్క్ కంట్రోల్ అనేది. అంటే ఇప్పుడు ఒక క్లోజ్డ్ సిస్టమ్ రియాక్టర్ ఉందనుకోండి. అంటే దాన్ని వాడడం ద్వారా కంటామినేషన్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటాం. లేదంటే ఒక ఎక్విప్‌మెంట్ అనేది డెడికేటెడ్‌గా ఆ ప్రొడక్ట్‌కి మనం అసైన్ చేసామనుకోండి. అంటే నెక్స్ట్ ప్రొడక్ట్ అనేది ఎయ్యం. దీనివల్ల ఏంటి మనకి క్రాస్ కంటామినేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. సో, రిస్క్‌ని మనం ఎంతో కొంత కంట్రోల్ చేసినట్టే కదా! అలాంటివి మనం రిస్క్ కంట్రోల్‌లో భాగంగా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ రిస్క్ రిడక్షన్. రిస్క్ రిడక్షన్ అంటే ప్రివెంట్ చేయడం అనమాట. లేదా ఇంపాక్ట్ అనేది తగ్గించడం. అంటే ఈదర్ ప్రివెంట్ అయినా చేయడం, లేదంటే ఇంపాక్ట్ అనేది తగ్గించేదే మనం సింపుల్‌గా రిస్క్ రిడక్షన్ అంటూ ఉంటాం అనమాట. ఉదాహరణకి ఏపీఐ ఫిల్టర్స్ వాడటం ద్వారా మైక్రోబియల్ కంటామినేషన్ అనేది తగ్గించడం. అలా. మనకి ఇప్పుడు ఫార్మా ఏరియాలో ఏదైనా చూసుకోండి. హెపా ఫిల్టర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అంటే ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ అంటాం ఇందులో వన్ ఆఫ్ ది పార్ట్. అంటే వీటిని యూజ్ చేయడం వల్ల మనకి ఫిల్టర్ సైజ్ అనేది మనకి 0.5 మైక్రాన్స్, సప్లైగిరిలో వచ్చేసరికి 0.3 మైక్రాన్స్ అంటాం కదా! అంటే ఎందుకు ఇంత తక్కువ మైక్రాన్స్ అనేది పెడుతూ ఉంటామంటే దీని ద్వారా మైక్రోబియల్ కంటామినేషన్ అనేది తగ్గించవచ్చు. సో, అది చెప్తుంది ఇక్కడ. రిస్క్ అనేది ఎంతో కొంత రిడక్షన్ చేస్తున్నాం, తగ్గిస్తున్నాం గదా! కంట్రోల్ చేస్తున్నాం గదా! అలా. నెక్స్ట్ స్టేక్ హోల్డర్. అయితే స్టేక్ హోల్డర్ అంటే పేషెంట్స్, లేదంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, లేదంటే రెగ్యులేటర్స్, లేదంటే ఇండస్ట్రీ ఎంప్లాయీస్ అందరూ, అందరూ ఏపీఐ సేఫ్‌గా ఉండడానికి వీరందరికీ బెనిఫిట్. ఏపీఐ సేఫ్‌గా ఉండటం వీరందరికీ బెనిఫిటే. అదే చెప్తుంది. స్టేక్ హోల్డర్స్ అంటే ఈళ్ళంతా అని. నెక్స్ట్ ట్రెండ్. ట్రెండ్ అంటే రిపీటెడ్ డేటా నుంచి వచ్చే ప్యాటర్న్ అనమాట ట్రెండ్ అంటే. ఉదాహరణకి 6 నెలల్లో ఏపీఎస్ఏ వాల్యూ అనేది గ్రాడ్యువల్‌గా రెడ్యూస్ అవుతుంది. అంటే అది నెగెటివ్ ట్రెండ్. మనకి అంటే గ్రాడ్యువల్‌గా తెలుస్తూ ఉంటుందనమాట మనకి. సో, ఆటి ట్రెండ్ ఏమో ఇది మరి పాజిటివ్‌గా ఎళ్తదా? నెగెటివ్‌గా ఎళ్తదా? ఆ ట్రెండ్ అనేది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది నెగెటివ్‌గా పోద్ది. అలా. సో, నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియో లెంత్ అనేది ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. సో, మనం పార్ట్ 3 వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. సో, ఈ వీడియోతో ఇంకా ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫస్ట్. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ అనేవి నాకెంతో బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.